నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। ఉత్తరప్రదేశ్ సంభాల్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్కు విద్యుత్ శాఖ భారీ షాక్ ఇచ్చింది। కరెంట్ చోరీకి పాల్పడిన కేసులో 1,91,000 జరిమానా విధించింది। ఆయన ఇంటికి విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసింది। ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు। అంతేకాకుండా ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది। 1,91,000 రూపాయల జరిమానాను వెంటనే కట్టేయాలని కూడా నోటీసులు జారీ అయ్యాయి। విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని ఎంపీపై ఆరోపణలు వచ్చాయి। దీంతో విద్యుత్ శాఖ అధికారులు పోలీసులతో దీప్ సరాయ్ ప్రాంతంలోని ఎంపీ నివాసానికి వెళ్లారు। భారీ బందోబస్తు మధ్య గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు। పాత 2 మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లను అమర్చారు। ఆ తరువాత 2 పాత మీటర్లను సీల్ చేసి పరీక్షల నిమిత్తం పంపించారు। అయితే విద్యుత్ చౌర్యం జరిగిందని మాత్రం అధికారులు ధృవీకరించారు। మరోవైపు ఈ దాడిలో 50కి పైగా ఎల్ఈడి బల్బులు, 3 స్ప్లిట్ ఏసీలు, 2 రిఫ్రిజిరేటర్లు, కాఫీ మేకర్, గీజర్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి భారీ ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంతో సహా అక్రమాలన్నీ వెలుగు చూశాయి। ఆయన ఇంట్లో 16 కిలోవాట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నారని తేల్చారు। మరోవైపు ఎంపీ బార్క్ తండ్రిపై కేసు నమోదయ్యింది। తనిఖీల సమయంలో ఇంజనీర్లు అజయ్ శర్మ, వికే గంగల్ను బెదిరించినందుకు ఎంపీ తండ్రి మమ్లూకుర్ రెహమాన్ బార్క్ పై పోలీసులు కేసు నమోదు చేశారు। ప్రభుత్వం మారిందని, తమ ప్రభుత్వం వస్తే అంతు చూస్తామని మమ్లూకుర్ బెదిరించారని రికార్డైన వీడియో ఆధారంగా కేసు పెట్టారు।